హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు వీడియో కూడా ఎప్పటిలాగానే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ వీడియోతో వచ్చేసానమాట. అండ్ చాలా మంది టీనేజర్స్కి, యంగ్స్టర్స్కి సూపర్గా హెల్ప్ అయ్యే వీడియో అని మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పేస్తాను. ఎందుకంటే చాలా మంది అబ్బాయిలు ఏంటి అంటే ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, చేస్తున్నారు కూడా అనమాట ప్రస్తుతం. బట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు అని కానీ, అంటే కొంతమందికి ఏంటంటే గర్ల్స్ ముందు డైరెక్ట్గా మాట్లాడటానికి అంత డేర్ సరిపోదు అనమాట. నాకు చాలా డేర్ ఉంది, నేను మాట్లాడతాను అని అనుకుంటారు. కానీ కొంతమంది అబ్బాయిలు తీరా అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పటికి తన లవ్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. షై ఫీల్ అవటం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట కామన్గా. సో ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా అనేది కొంచెం కష్టం అవుతుంది. బట్ చాటింగ్లో మాత్రం అది అంత కష్టమేం అనిపించదు. ఎందుకంటే వాళ్ళు మన ఎదురుగా ఉండరు కాబట్టి కొంచెం డైరింగ్ స్టెప్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ చాటింగ్లో మీ గర్ల్ ఫ్రెండ్ని మీరు ఇంప్రెస్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను కొన్ని టెక్నిక్స్ అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వండి. అండ్ ఫాలో అయిన తర్వాత మీకు రిజల్ట్ అయితే కన్ఫామ్గా వస్తుందన్నమాట. బట్ ఇంట్రెస్టింగ్గా చాటింగ్ అనేది మీరు ఇంట్రెస్టింగ్గా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేను కొన్ని చెప్తాను. వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నార్మల్గా ఎప్పుడు కూడాను చాటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీ ప్రొఫైల్ పిక్ ఏదైతే ఉంటుందో డీపీ, అది ఖచ్చితంగా మంచిగా ఉండేలాగా సెట్ చేసుకోవాలి అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు అంటే ఐ థింక్ నార్మల్గా అయినా సరే ఏదన్నా మిస్టేక్ జరిగినా, ఐ థింక్ గొడవ అయినా, అంటే కామన్గా ఫ్రెండ్స్గా ఉన్నప్పటికీ కూడా చెప్తున్నాను. సో ఎప్పుడైనా వాళ్ళు వాట్సాప్ కానీ, ఐ థింక్ ఎక్కువగా మీతో దేంట్లో చాట్ చేస్తూ ఉంటారో, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అట్లా ఏదైనా ఫేస్బుక్ కావచ్చు, కన్ఫామ్గా ప్రొఫైల్ పిక్ అనేది చాలా అట్రాక్టివ్గా పెట్టుకోండి. అండ్ తర్వాత మీరు పెట్టే స్టేటస్లు కూడా ఏవైతే ఉంటాయో అవి కూడా కొంచెం యూనిక్గా ఉండేలాగా ట్రై చేయండి. అంటే చూడంగానే ఒక ఇంట్రెస్ట్ రావాలి అనమాట. అంటే ఒక గుడ్ ఒపీనియన్ రావాలి, పాజిటివ్గా వాళ్ళ మైండ్ క్రియేట్ అయిపోవాలి అనమాట అందరితో. అంటే మీ స్టేటస్లు చూసినప్పుడల్లా ఒక హ్యాపీనెస్ వాళ్ళకి కలుగుతూ ఉండాలి అండ్ ఇంప్రెస్ అయ్యేలా ఉండాలి అనమాట మీరు పెట్టే స్టేటస్లు అనేవి. సో మెయిన్గా ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మీరు పెట్టే స్టేటస్ ఇంపార్టెంట్ అండ్ దాంతో పాటుగా మీ ప్రొఫైల్ పిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళతో క్యాజువల్గా మీరు అలా టాక్ చేస్తున్నప్పుడు, ఐ థింక్ చాట్ చేస్తూ ఉన్నప్పుడు, సో వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్ ఏంటి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏంటి, సో వాళ్ళకి ఏమైనా ప్లేసెస్ విజిట్ చేయాలని ఉందా, అండ్ ఎప్పుడైనా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా వాళ్ళకి, అలా ఏమైనా ఉన్నాయని క్యాజువల్గా అడగండి. సో అలా కూడా అడగటం వల్ల కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఐ థింక్ నీ ఫేవరెట్ హీరో ఎవరు అని కానీ, సంథింగ్ ఇట్లాంటివన్నీ అడుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రిప్లై అయితే చాలా ఫాస్ట్గా వస్తుందన్నమాట. సో ఎందుకంటే గర్ల్స్ కదా, ఐ థింక్ వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ఈ ఫుడ్ పరంగా తీసుకున్నా, ప్లేసెస్ పరంగా తీసుకున్నా కూడాను ఇట్లాంటివి కొన్ని మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే అలాంటివి కూడా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట వాటిపైన. సో అలాంటివి ఏమైనా ప్రజెంట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి క్వశ్చన్స్ మీరు అడిగినప్పుడు కూడా చాలా అంటే కన్వర్జేషన్ అనేది చాలా స్మూత్గా వెళ్తుంది అనమాట. మీకు ప్రాబ్లం లేకుండా ఇంకొద్దిసేపు టైం స్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఉపయోగించుకోండి. అండ్ దాంతో పాటుగా ఇంకొక విషయం ఏమిటి అంటే చెప్పాలి అనుకుంటుంది. సో మీరు చాట్ చేస్తున్నప్పుడు కూడా కంటిన్యూస్గా చాట్ చేయమాకండి. అంటే 1 అవర్ 2 అవర్స్ చాట్ చేసినా ఓకే. బట్ అంతకంటే ఎక్కువ టైం తీసుకోవద్దు చాటింగ్‌కి. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవటం వల్ల బోర్ స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు నెక్స్ట్ ఏం టాపిక్ మాట్లాడాలి అనేది కూడా అర్థం కాదు. సో ఎప్పుడు మనం చాట్ చేసినా కూడాను స్వీట్‌గా, షార్ట్‌గా ఉండాలి. సో లెంత్ ఎక్కువ ఉండకూడదు అనమాట. అండ్ అంటే మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలామంది టైపింగ్‌లో చాలా లాంగ్ మెసేజెస్ పెడుతూ ఉంటారనమాట. సో అది చదవటానికి చాలా టైం పడుతూ ఉంటుంది. సో పెట్టే మెసేజెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా పెద్దగా ఓవర్‌గా టైప్ చేయొద్దు. సింపుల్‌గా ఉండేలాగా చూడండి. అంటే నేను చెప్పినట్టు స్వీట్ అండ్ షార్ట్‌గా ఉండాలి. పెట్టే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అలా మెయింటైన్ చేసుకోండి. అది చాలామంది అమ్మాయిల్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీ చాటింగ్ అనేది కొంచెం ఫన్నీగా ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి. అంటే ఏదో సీరియస్‌గా మాట్లాడుతున్నట్టు ఉండకూడదు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరు రొమాంటిక్‌గా మాత్రం అస్సలు చాటింగ్ చేయొద్దు. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చెప్తున్నాను. సో ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనే థాట్‌లో మీరు స్టార్టింగ్‌లో ఉన్నట్లయితే అలాంటి పిచ్చి పనులు చేయమాకండి. మీరు కొంచెం రొమాంటిక్‌గా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి పనులు చేశారు అనుకోండి, అమ్మాయి దృష్టిలో నెగెటివ్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంటే అది ఎప్పుడు అంటే కొంచెం మీ రిలేషన్ కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత మీరు కొంచెం కన్వర్జేషన్ కొంచెం రొమాంటిక్‌గా ఉన్నా తప్పులేదు కానీ, బట్ స్టార్టింగ్ స్టేజ్‌లో అలాంటివి చేయమాకండి. మాట్లాడేటప్పుడు ఎనర్జీగా మాట్లాడండి. ఐ థింక్ చాటింగ్‌లోనే చెప్తున్నాను. అట్రాక్టివ్‌గా ఉండాలి. మీరు చెప్పే ప్రతి ఒక్క మాట వాళ్ళకి నచ్చేలా ఉండాలి అనమాట. ఐ థింక్ మీరు ఇది తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ ఇష్టాలు ఏంటి అనేది పర్సనల్‌గా మీరు వాళ్ళ గురించి సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీరు చాటింగ్ చేసినా కూడా కొంచెం మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ చాటింగ్ కూడా ఏంటంటే మీరు చాట్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోండి.
సో అంటే ఇప్పుడు సడన్‌గా మీరు కొద్ది రోజులు చాట్ చేశారనుకోండి, కొంచెం ఒక హాఫ్ డే కావచ్చు. అంటే హాఫ్ డే అంటే హాఫ్ డే అని కూడా అవసరం లేదు. ఒక 3 అవర్స్, 4 అవర్స్ అలా కొంచెం గ్యాప్ తీసేసుకోండి చాటింగ్‌కి. అంటే రెగ్యులర్‌గా ఎక్కువగా చాటింగ్ చేస్తున్నట్లయితే మాత్రం గ్యాప్ అనేది చాలా మంచిది అనమాట. సో, గ్యాప్ తీసుకోవటం వల్ల కూడా వాళ్ళకి మీరు కొంచెం గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, సడన్‌గా ఏంటి తను ఎప్పుడు ఇలా చాట్ చేసేవాళ్ళు చేయలేదేంటి ఈ టైంకి అనే ఒక థాట్ ఏర్పడుతుందనమాట వాళ్ళకి. అంటే ఐ మీన్ వాళ్ళు సంథింగ్ ఒక ఫీల్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు అలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ చాటింగ్‌లో చిన్న చిన్న గ్యాప్స్ అనేవి తీసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇక అబ్బాయిలు చేసే చాలా పెద్ద మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏదో చెప్పాలి అనుకుంటారనమాట. అంటే అమ్మాయి ముందు గొప్ప అవ్వాలి అని కానీ, అమ్మాయి దృష్టిలో పడాలి అని కానీ ఖచ్చితంగా సో, తన గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే షో ఆఫ్ చేస్తూ ఉంటారనమాట. అంత అవసరం లేదు. యాక్చువల్లీ మీరేంటి అనేది కొద్ది రోజుల్లో వాళ్ళకి ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది కాబట్టి దాని గురించి మీరు ఓవర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, ఏంటి తన గురించి తను ఇంత ఓవర్‌గా చెప్పుకుంటున్నారు అనే థాట్ ఒక అమ్మాయికొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మీ గురించి గొప్పలు చెప్పుకోవటం అనేది ఫస్ట్ మానేసేయండి. మీరేంటి అనేది మీకంత గొప్పతనం ఉంటే ఆటోమేటిక్‌గా మీ చాటింగ్‌లో కాకపోయినా కొంచెం మీ రిలేషన్ స్ట్రాంగ్ అయిన తర్వాతైనా తెలుస్తుంది. అది మీరు పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇలా ముందే చెప్పేయటం వల్ల ఏంటంటే మీ గురించి మీరు కావాలని ఏదో చెప్పుకుంటున్నారు అనే థాట్ ఒక అమ్మాయిలో ఏర్పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనమాట. కాబట్టి మీ గురించి అంత ఓవర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వొద్దు. ఏం మాట్లాడినా కూడాను కొంచెం నేను ముందు చెప్పిన విధంగా కొంచెం ఫన్నీగా ఎమోజిస్ కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉండండి. మరీ ఓన్లీ టెక్స్ట్ కాకుండా అలా ఎమోజిస్ కూడా మరి ఓవర్‌గా కూడా యాడ్ చేయొద్దు. ఏ సిట్యుయేషన్‌లో ఎలాంటి టెక్స్ట్‌కి అది యూజ్ అవుతుందనే దాన్ని బట్టి మధ్య మధ్యలో కొంచెం ఎమోజిస్ అనేవి మీరు షేర్ చేస్తూ ఉండండి. కొంచెం బావుంటుంది అనమాట. అండ్ తర్వాత ఇంకొకటేంటంటే అమ్మాయిలని పొగడటం అనమాట. సో, మీరు చాటింగ్‌లో గర్ల్స్‌ని పొగడొచ్చు మీ గర్ల్ ఫ్రెండ్‌ని మీరు. సో, ఐ థింక్ మీరు రెగ్యులర్‌గా మామూలుగా మాట్లాడుతున్నట్లయితే లేదా చూసుకున్నట్లయితే కామన్‌గా చెప్తున్నాను. సో, ఈరోజు నువ్వు వేసుకున్న డ్రెస్ చాలా చాలా బావుంది అని కానీ, సో, నీ హెయిర్ స్టైల్ ఏంటి ఈరోజు డిఫరెంట్‌గా ఉంది అండ్ మళ్ళీ నువ్వు ఇది ట్రై చేయి బావుంటుంది అని కానీ. సో, అంటే ఇట్లా ఏదో ఒకటి అనమాట చెప్పటం వల్ల కొంచెం వాళ్ళ మూడ్ చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే యాక్చువల్లీ గర్ల్స్‌ని పొగిడితే వాళ్ళు కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా! బట్ అయితే అది ఎప్పుడు ఓవర్‌గా అనిపించకూడదు అనమాట. సో, అంటే మీరు చాటింగ్ చేస్తున్నా, మీరు ఏం చెప్తున్నా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు జెన్యూన్‌గానే మాట్లాడుతున్నారు అనే థాట్ ఒక అమ్మాయికి కలిగేలా చేయండి. మీరు కావాలని ఏదో మాట్లాడుతున్నారు, కావాలని ఏదో దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నారు అనేది అమ్మాయికి అర్థం కాకూడదు. సో, మీరు నిజంగానే ఏదో ఒక మంచి ఒపీనియన్‌తోనే తనతో చాట్ చేస్తున్నారని కానీ, మీరొక గుడ్ పర్సన్ అని కానీ తనకి అర్థమయ్యేలా ఉండాలి మీ చాటింగ్ అనేది. ఫైనల్ ట్రిక్ ఏంటంటే మీ చాటింగ్‌లో మీ గర్ల్ ఫ్రెండ్‌కి ఏదో ఒక నిక్ నేమ్ పెట్టండి. ఐ థింక్ తనకేదైనా నిక్ నేమ్ ఉంది అనుకోండి. అంటే నిక్ నేమ్స్ పెట్టుకున్నా కూడాను ఐ థింక్ కొంతమంది క్లోజ్‌గా ఉండేవాళ్ళు అలా పిలుస్తూ ఉంటారు. ఇంకొంతమంది నార్మల్‌గా కూడా పిలుస్తూ ఉంటారనమాట. బట్ మీ గర్ల్ ఫ్రెండ్‌కి ఏదైనా నిక్ నేమ్ ఉంది అనుకోండి. సో, ఆ నేమ్‌తో పిలవటానికి ట్రై చేయండి. లేదంటే మీకు పర్సనల్‌గా ఏదైనా నేమ్ ఇష్టము అనుకోండి. ఆ నేమ్‌తో పిలవండి. మేబీ అది వాళ్ళకి కూడా నచ్చింది అనుకోండి. కొంచెం మీకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే రెగ్యులర్‌గా వాళ్ళ నేమ్‌తో పెట్టి పిలవటం అనేది కామన్‌గా జరుగుతూ ఉంటుంది ఎవరైనా కూడా. బట్ మీరు సంథింగ్ స్పెషల్ అవ్వాలి కదా వాళ్ళ దృష్టిలో. సో, మీరు కూడా తనకి క్లోజ్ మీరు కూడా అంటే దగ్గర అనే ఒక ఫీలింగ్ కలగాలంటే ఖచ్చితంగా నిక్ నేమ్ పెట్టి పిలవటం కూడా మీకు కొంతవరకు హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. సో, దీన్ని కూడా యూజ్ చేసేసుకోండి మీ టెక్స్ట్‌లో. సో, ఫైనల్లీ ఇవన్నమాట మీ గర్ల్ ఫ్రెండ్‌ని దగ్గర చేసేసుకోవటానికి చాటింగ్‌లో అది కూడా కొన్ని ట్రిక్స్ చెప్పాను. మీకు ఈ ట్రిక్స్ యూజ్ అయ్యాయి అంటే డెఫినెట్‌లీ నేను దీనికి సంబంధించిన మరొక వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. డెఫినెట్‌లీ వర్కౌట్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ అందరి సపోర్ట్‌కి నేను వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలనుంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.